ఈ బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్లౌజు నెక్ వచ్చేసి చూడండి కింద రౌండ్ వస్తుంది, పైనుంచి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చాను. బ్యాక్ నెక్ అండి ఇది. ఇది వచ్చేసి బాహుబలి హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్. ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇలా అయితే చూడండి ఇలా ఇలా డిజైన్ చేశాను. ఇంకో హ్యాండ్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది లాంగ్ బాహుబలి హ్యాండ్స్ అండి. ఇదొక బ్లౌజ్ అండి. ఇదొక కింద బార్డర్ మిగిలితే ఇలా డిజైన్ చేశాను, వేస్ట్ కాకుండా. ఇది వచ్చేసి బాహుబలి హ్యాండ్సే, కాకపోతే షార్ట్ హ్యాండ్స్ అండి. ఇది చూడండి చాలా బాగా వచ్చింది. షార్ట్ హ్యాండ్స్, బుట్ట చేతులు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది బార్డరు ఫ్రంట్ సైడ్ నెక్కి ఇచ్చేసాను రౌండ్. చూడండి బార్డర్ వేస్ట్ పోకుండా ఫ్రంట్ కూడా ఇచ్చానండి. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే. ఇదొక బ్లౌజ్ అండి. మొత్తం కట్ వర్క్ ఇచ్చాను చూడండి. బ్యాక్ సైడ్ అంతా కట్ వర్క్ వచ్చేసింది, చిన్న థ్రెడ్ పైపింగ్ వేసాను. ఇది బుట్ట చేతులేనండి. షార్ట్ హ్యాండ్స్ అయితే చాలా బాగుంది, క్యూట్గా ఉంటుంది ఇది వేసుకుంటే. ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రౌండేనండి. రౌండ్ నెక్, పైపింగ్ థ్రెడ్ పైపింగ్ చేసేసాను. ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్. ఓవరాల్గా ఈ బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి, కట్ వర్క్ అయితే. ఇదొక బ్లౌజ్ అండి. థ్రెడ్ పైపింగ్ చూడండి, ఇలా సన్నగా థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి. హ్యాండ్స్ బార్డర్ ఉంది, ప్లస్ వాళ్ళు ఇలా కట్ వర్క్ లాగా పెట్టమన్నారు. నెక్ అయితే వద్దు, రౌండే కావాలన్నారు, అందుకని ఇలా పెట్టాను. ఇది చాలా బాగా వచ్చిందండి. కట్ వర్క్ చాలా బాగా అనిపిస్తుంది ఎవరికి పెట్టినా. ఇది చూడండి ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. ఇలా డబుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. డబుల్ కట్ వర్క్ కూడా బాగుంటుంది, కాకపోతే క్లాత్ ఎక్కువ కావాలండి. 4 హ్యాండ్స్ రావాలి కదా. చూడండి బాగుంటుంది. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది నార్మల్లే, రౌండ్ నెక్, థ్రెడ్ పైపింగ్ వేసాను దీనికి కూడా. హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చాను చూడండి. శారీ కలర్లో ఉండేది థ్రెడ్ పైపింగ్ ఇచ్చానండి. నెక్ అయితే రౌండ్ నెక్కే పెట్టమన్నారు వాళ్ళు, సింపుల్గా. ఇలా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుట్టే మోడల్స్, బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.